ఇప్పుడైతే టిప్ నెంబర్ 1 చూద్దాం. ఐస్ క్యూబ్స్తో ఎన్ని ఉపయోగాలు తెలుసా అండి? ఎలాగో మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటాయి కదండి. ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. మనము ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు మన ఇంట్లో కూల్ వాటర్ ఉండవు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మనము ఇలా జ్యూస్ను చేసి ఇవ్వాలంటే కూల్ వాటర్ లేనప్పుడు మనం జ్యూస్ చేసిన తర్వాత ఇలా ఒక 4 ఐస్ క్యూబ్స్ ముక్కలు వేసేసినామంటే జ్యూస్లో కూల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి, ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి మనం కూల్ లేకుండా ఏవి జ్యూస్లో తాగలేమండి. అందుకోసమనే ఐస్ క్యూబ్స్ ఇంట్లో ఉన్నాయంటే ఇలా ఏ జ్యూస్ అయినా సరే చేసుకున్న వెంటనే ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనకు ఎక్కడైనా ఒక్కోసారి మనం వంట చేసేటప్పుడు చేయి కాలుతుంది, అంటే బొబ్బలు పోతుంటాయి కదా. అలాంటప్పుడు బొబ్బలు రాకుండా ఉండాలంటే మనం చపాతీలు కాల్చేటప్పుడు కానీ ఏదైనా వంట చేసేటప్పుడు కానీ మనకు స్టవ్ దగ్గర కాలుతుంది కదా, అలాంటప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ ఒక కర్చీప్లో కానీ ఒక నాప్కిన్లో కానీ ఒక క్లాత్లో ఏ క్లాత్లైనా వేసుకొని మనం ఎక్కడైతే కాలిందో అక్కడ పెట్టేసుకున్నామంటే ఇంకా చేతులు అనేది బొబ్బలు అనేది రాకుండా ఉంటాయండి. మనకు ఏ బొబ్బలు వచ్చి అలా కాకుండా ఇలా ఎంటమడ పెట్టేసినామంటే బొబ్బలు రాకుండా ఉంటాయండి. టిప్ నచ్చినైతే వీడియో లైక్ చేయండి. ఇప్పుడు 3rd టిప్ అండి, మనము పిల్లలకు టీకాలు వేయిస్తుంటాం కదా, పిల్లలకు కానీ మనం కానీ ఏదైనా ఇంజక్షన్లు వేయించుకున్నప్పుడు కానీ టీకాలు వేయించుకున్నప్పుడు కానీ అక్కడ గడ్డ మాదిరి కట్టేస్తుంది అనమాట. మనకు పిల్లలకు టీకాలు వేయించినప్పుడు అలాంటప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ ముక్కలు పెట్టేసి ఇలా రుద్దేసినామంటే ఆ గడ్డలు అనేది కట్టకుండా ఇలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం పిల్లలకు టీకాలు వేయించినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. తర్వాత లాస్ట్ టిప్ అండి, 4th టిప్. మనము ఫ్లాస్క్ వాడుతుంటాం కదా, కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కకు పెట్టేస్తాం. దాన్ని మళ్ళీ మనం వాడేటప్పుడు అది స్మెల్ వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఒక 4-5 ఐస్ క్యూబ్స్ ముక్కలు వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా పెట్టేసి తర్వాత దాన్ని బాగా ఇలా గిలకొట్టాలి. అలా చేయడం వల్ల దాంట్లో ఉండే స్మెల్ అంతా పోతుందండి. స్మెల్ అంతా పోయి తర్వాత మనము అది ఐస్ క్యూబ్స్ అంతా కరిగిపోయిన తర్వాత మనం దాన్ని నీట్గా వాష్ చేసుకున్నామంటే స్మెల్ అనేది అస్సలు ఉండదండి. చాలా బాగా నీట్ అవుతుంది. ఉప్పు ఐస్ క్యూబ్స్ వేసి ఇలా కడగండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.